ముఖ్యమంత్రి పీఠం మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి కూర్చున్నారు. కూర్చొని మూడో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. అయితే ఈ నాలుగోసారి సీఎం అయినా కూడా చంద్రబాబు గారి దగ్గర నుంచి కొన్ని విషయాల మీద తన స్పందన కనుక చూస్తే, కొన్ని కీలక అంశాల మీద, ప్రజా సంబంధిత విషయాల మీద కూడా తన ప్రభుత్వ వ్యవహార శైలి కనుక చూస్తే, నిజంగానే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నది చంద్రబాబు నాయుడు గారేనా, లేకపోతే తన సీట్ మీద మాత్రం ఉన్నారు మరెవరైనా నడిపిస్తున్నారా అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ప్రజలు పడుతున్నటువంటి తీవ్ర ఇబ్బందులు ఏంటి? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడమే మనకు బయట కనిపించవచ్చు. కానీ దానితో ముడిపడి ఉన్న ఏమంటారు, ఉప్పు, పప్పు, ఆయిల్, కూరగాయల ధరలు ఏ స్థాయిలో పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి పామాయిల్ 90 రూపాయలు ఉండేది. ఇప్పుడు పామాయిల్ 170 రూపాయలు అమ్ముతున్నారు. 170 రూపాయలు పామాయిల్ అమ్ముతున్నారు. నువ్వు పల్లెల నూనె తీసుకో, కొబ్బరి నూనె తీసుకో, ఇంకో నూనె తీసుకో, నిత్యావసర సరుకులు ఏమైనా తీసుకో, కొన్ని కూరగాయలు తీసుకో. సంతలోకి వెళ్ళి అడిగి చూడండి, బీన్స్ ఎంత కేజీ అని, చిక్కుడుకాయలు ఎంత కేజీ అని 200 రూపాయలు చదువుతారు. చాలా దారుణమైనటువంటి రేట్లు ఉన్నాయి. చాలా చాలా తీవ్రమైన రేట్లు ఉన్నాయి. అంటే ఇంతగానం ధరలు పెరిగిపోతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిత్యావసర సరుకుల ధరలను కంట్రోల్ చేసే విధంగా అధికారులతో ఒక్క సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారేమో అని చెప్పి చివరికి వాళ్ళ పత్రికలు కూడా రోజు తిరగేసినటువంటి సమీక్ష కూడా కనిపిస్తలేదు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఒక్క సమీక్ష సమావేశమైన నిత్యావసర సరుకుల ధరలు కంట్రోల్లో ఉంచండి, సరే వాళ్ళు ఉంచుతారలే తర్వాత సంగతి. కనీసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రభుత్వ అధినేతగా ఆ సరుకుల ధరలు కంట్రోల్లో ఉంచండి. ప్రజలు ఇబ్బందులు పడిపోతున్నారు. సో దానికోసం కంట్రోల్లో ఉంచాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలి? ఇటువంటిది ఎక్కడైనా కనుక చర్చ జరుగుతుందా? పైగా మళ్ళీ జగన్ ఫోటో ఇట్లా పెడతారు. పెట్టి నీ వల్లే పెరిగినాయి, నీవే పెంచినావు, నీవు ఉన్నప్పుడే ధరలే, నీకు సిగ్గు లేదా, నీకు మానం లేదా, నీకు లజ్జ లేదా? ఆయన తిడితే ధరలు తగ్గుతాయా? 3 సంవత్సరంలో ఎంటర్ అయ్యారు వీళ్ళు అధికారంలోకి వచ్చి, ఇంకా జగన్ ఎలా తిడతారు? అందుకే నెటిజన్లు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంశంలో తీవ్రంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు రేట్లు పెరిగినాయి అనుకుందాం, మరి మీరు వస్తే తగ్గించాలి కదా. అంటే మళ్ళీ రేట్లు అప్పుడు జగన్ పెంచారు అంటే ఇప్పుడు మళ్ళీ రేట్లు తగ్గించాలంటే మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలా? మీ చేతిలో ఏముండదా? జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రేట్లు తగ్గుతాయా అని చెప్పి నెటిజన్లు కూడా ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినా అందరికీ తెలియదా అప్పుడెంత రేట్లు ఇప్పుడెంత రేట్లు? ఏం తమ్ముళ్ళు బాధుడే బాధుడు అన్నారు అప్పుడున్న రేట్లకి. ఇప్పుడు దాదాపు కొన్నింటి మీద 40-50% రేట్లు పెరిగినాయి. కనీసం 20 నుంచి 50% వరకు కూడా నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయి. ఎవరు భరించాలి? ఎక్కడ భరించాలి? ప్రజలకు కాసింత ఉపశమనం వద్దా? కనీసం ఉపశమన చర్యలు తీసుకోరా? కనీసం ప్రభుత్వాలు ఒక సమీక్ష చేయవా? ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ప్రజలు ఇవన్నీ ఏమీ పట్టించుకోరానా? ఎన్నికలు వచ్చేసరికి మనకు ప్లాన్ బి ఏదైనా ఉంది అనే ఆలోచనలో ఉన్నారా? ప్రజల ఒపీనియన్తో సంబంధం లేదా ఏంది? అసలు ఆశ్చర్యం. ఆ ప్రజలు ఇవన్నీ పట్టించుకోరనుకుంటున్నారా? ఏమో తెలియట్లేదు. దారుణమైన రేట్లండి బాబోయ్.